హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రొట్రేటర్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనము నిన్న ఏదైతే టాపిక్ స్కాల్పింగ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నామో అందులో పార్ట్ 2కి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఈవేళ స్కాల్పింగ్ అనేది ఫిబొనాచి లెవెల్స్ ఉంటాయి కదా మనకి. సో ఫిబొనాచి లెవెల్స్ యూజ్ చేసి మనం స్కాల్పింగ్ ఎలా చేయొచ్చు, ఏ స్టాక్ మీద అవ్వచ్చు, ఇండెక్స్ మీద కూడా అవ్వచ్చు. నిన్న కొంతమంది కామెంట్స్ చేశారు, అలాగే ఇద్దరు ముగ్గురు నాకు మెయిల్ కూడా చేశారు. సో బేసిక్గా మనము స్కాల్పింగ్ అనేది స్టాక్స్ మీదే కాదు, కమోడిటీ, క్రూడ్ ఆయిల్, కాపర్, జింక్ మీద చేయొచ్చు. ఫారెక్స్లో చేస్తారు ఎక్కువ మంది, ఓకేనా. సో ఎక్కువ మంది పిప్స్ చేస్తారనమాట. యుఎస్ కానీ మనకి యూరోపియన్ కంట్రీస్లో మనకి స్కాల్పింగ్ అనేది చాలా ఫేమస్. ఓకే, సో రెండోది ఏంటంటే ఈవెన్ గోల్డ్ చేసేవాళ్ళు ఉన్నారు, సిల్వర్ చేసేవాళ్ళు. స్కాల్పింగ్ అనేది చేస్తారు అందరూ, బట్ స్కాల్పింగ్లో ప్రాపర్ టెక్నిక్ కనుక, ప్రాపర్ ఎంట్రీ కనుక తెలియకపోతే ఆ డేలో కంప్లీట్ లాసే మిగులుతుంది అనమాట. అదే నేను చెప్పేది, ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నా. ఓకే, సో మనం వెయిట్ చేయకుండా స్కాల్పింగ్ యూజింగ్ ఫిబొనాచి లెవెల్స్ అనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో స్టార్టింగ్ విత్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ స్కాల్పింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం చూసేది యూజింగ్ ఏమనుకున్నాం, ఫిబొనాచి, రైట్. సో ఫిబొనాచి లెవెల్స్ అంటే మనకి బేసిక్గా ఏముంటాయి, మనకి ఫిబొనాచి లెవెల్స్ అంటే రఫ్గా చూసుకున్నా కూడా మనకి అంటే 100 ఒకటి, నెక్స్ట్ 78 పాయింట్ చేంజ్ అనుకుంటా, 78.2 నేను రఫ్గా చెప్తున్నాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లెవెల్ 61.8, 50%, నెక్స్ట్ 38.2 అనుకుంటా, ఓకే, 3.8 అండ్ ఫైనల్లీ 0, రైట్. సో ఈ లెవెల్స్ని మనము చూద్దాం. సో ఈ లెవెల్స్ యూజింగ్ ఫిబొనాచి లెవెల్స్తో మనం స్కాల్పింగ్ ఎలా చేయొచ్చు అనేది క్విక్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో బేసిక్గా ఇది నేను జీ మీద కొన్ని లెవెల్స్ ప్రిపేర్ చేశాను. సో అది కూడా ఒకరోజు షేర్ చేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే నిన్న కాన్సెప్ట్ ఆల్రెడీ నేను మీకు థియరిటికల్గా మూవింగ్ యావరేజెస్తో చెప్పాను కదా. సో మళ్ళీ ఆ థియరిటికల్గా సోదంతా అనవసరం మనకి. సో డైరెక్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో ఈ మూవింగ్ యావరేజెస్ నేను రిమూవ్ చేసేస్తాను, మనకు అవసరంలా. 200 కూడా తీసేద్దాం, ఓకేనా. ప్లెయిన్ చార్ట్ ఉంది కదా, ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ మీద ఉన్నాం మనం. ఓకే, మనకు డైలీ టైం ఫ్రేమ్ మీద మనం స్కాల్పింగ్ చెయ్యం ఫస్ట్ థింగ్. ఓకే, 15 మినిట్స్కి వెళ్దాం సరదాగా. సో 15 మినిట్స్ 30 డేస్ నేను చార్ట్ తీసుకున్నాను. సో మనకి యాక్చువల్గా టాటా మోటార్స్, నేను మర్చిపోయాను, మనకి ఈ వాడెవర్ వాళ్ళకి కొంచెం ఎక్విప్మెంట్, సమ్ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు, మదర్స్ అండ్ సుమి వాళ్ళు సప్లై చేస్తారు. సో ఆ పర్టికులర్ డివైజెస్ సంథింగ్ ఏదో ఎక్విప్మెంట్ లాగింగ్ అనమాట. అంటే 2 క్వార్టర్లకి ఆ ఆటోమొబైల్స్కి సంబంధించి ఆ ఎక్విప్మెంట్ దొరకట్లేదు ఇప్పుడు. సో అందు గురించి ఈ క్రాష్ అనేది వచ్చింది. ఓకే, సో జస్ట్ ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బట్ ఇది చూసి మీరు బౌన్స్ అయిపోద్దేమో అని మట్టుకు మీరు వెంటనే బై చేయొద్దు. దీనికి కొంచెం ఒక స్ట్రాటజీ ఉంది, అది నేను నెక్స్ట్ వీక్ షేర్ చేస్తాను. ఓకే, సో మనం బేసిక్గా కనుక ఇప్పుడు ఈ చార్ట్ మీద నేను ఓపెన్ చేశాను, కానీ ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు మనకి స్కాల్పింగ్కి. మీకు చూపించడానికి వేరే చార్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, అంటే నేను రీసెంట్గా తీసుకుందామని. ఓకే, సో మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఐసిఐసిఐ బ్యాంక్ 15 మినిట్స్ చార్ట్లో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, సో బేసిక్గా ఫిబొనాచి లెవెల్స్ అంటే మీకు ఫిబొనాచి తెలుసు అనే ఉద్దేశంతో నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఫిబొనాచి లెవెల్స్ తెలియకపోతే మనం ఒక వీడియో చేసాము ఫిబొనాచి లెవెల్స్ గురించి, ఆ వీడియో చూడండి. లేదంటే నేను కమింగ్ డేస్లో ఇంకొక వీడియో చేస్తాను, ఓకేనా. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఇప్పుడు నేను స్వింగ్ హై నుంచి స్వింగ్ లో తీసుకున్నాను. ఎప్పుడైనా సరే మన ఫిబొనాచి స్వింగ్ హై నుంచి స్వింగ్ లో తీసుకుంటాం, లేదా రీసెంట్ హై లో తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు తీసుకున్న లెవెల్స్ మీకు అర్థమైంది కదా, పై నుంచి కిందకు డ్రా చేశా, అయిపోయింది అక్కడితో పాయింట్. ఓకే, సో స్కాల్పింగ్ అనేది మనం ఏమనుకున్నాం, క్విక్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, లేదా క్విక్గా ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం, అంటే తక్కువ లాస్తో ఎగ్జిట్ అయిపోతాం. దాన్ని స్కాల్పింగ్ అంటాం. సో స్కాల్పింగ్ ఈజ్ నథింగ్ బట్ క్విక్ ప్రాఫిట్స్, క్విక్ ట్రేడ్స్ అనుకోండి. ఇప్పుడు ఇది బౌన్స్ అవుతుంది, ఎక్కడి నుంచి అవుతుంది, 633. మీరు ఇది కొంచెం క్లియర్గా గమనించండి. ఓకే, 633 నుంచి బౌన్స్ అవుతుంది. ఓకే, ఇది గమనించాను, నేను పర్సనల్గా గమనించాను. ఎందుకు, నేను ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి. ఇక్కడ బౌన్స్ అవుతున్నప్పుడు
ముందే మన ప్లాన్ ఉండాలి. అంటే ఐసిఐసిఐ బ్యాంక్లో 1 రూపీ మూవ్మెంట్ యావరేజ్ ట్రూ రేంజ్ అని ఏటీఆర్ అని ఒకటి ఉంటుంది. సో ఆ డేలో 5 రూపీస్ మూవ్ అవుతుందా 10 రూపీస్ మూవ్ అవుతుందా, అయితే ఓకే 10 రూపీస్ పక్కన పెట్టండి. 10 రూపీస్ పక్కన పెడితే 1 అవర్కి వచ్చేటప్పటికి ఎన్ని రూపాయలు మూవ్ అవుతుంది, 1 రూపాయ 2 రూపాయల, ఆ క్యాలిక్యులేషన్ కూడా మైండ్లో ఉండాలి, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండాల్సిందే. సో ఏటీఆర్ అంటాం, ఏంటి యావరేజ్ ట్రూ రేంజ్. దీని గురించి కూడా ఒక వీడియో సెపరేట్గా చేయాల్సిందే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థం అవ్వాలంటే. ఓకే ఏటీఆర్, ఓకేనా. దీనివల్ల ఏంటంటే రోజుకి ఎంత మూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది. అలాగే మనకి గంటకి ఎంత మూవ్ అవుతుంది, 15 నిమిషాలకి ఎంత మూవ్ అవ్వచ్చు, ట్రెండ్ ఎటు ఉంది, ట్రెండ్ ఎటు ఉంటే మనం ఆబ్వియస్గా అటేగా తీసుకుంటాం కాల్. సో ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద ఉన్నాను. ఇక్కడ చూస్తే వీడు బేసింగ్ అనేది క్రియేట్ చేశాడు. ఇదంతా బేసింగ్ కదా, ఇక్కడ ఎక్కడ అటు ఇటుగానే మూవ్ అవ్వాల ప్రైస్ ఎక్కడికి. బట్ క్విక్గా ఇక్కడ మనం ఒక టార్గెట్ అనేది ఫిక్స్ అయితే నేను ఎలా చేస్తానంటే నాకు 1 రూపాయే కావాలి. ఓకే 1 రూపీ చాలు నాకు. నేను 20-30 పైసా స్టాప్ లాస్ పెట్టుకుని 1 రూపీ టార్గెట్ చేశాను అనుకుందాం. ఓకే బట్ నాకు ఫిబొనాసీ లెవెల్స్ వల్ల ఏం అడ్వాంటేజ్ ఉందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటి అని తెలుస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఏంటి, ఇక్కడ ఇది చూస్తే మీరు 61.8 అనేది ఒకటి ఉంది, అవునా. సో నేను ఇక్కడ నుంచి ఆబ్వియస్గా 39, 40, 41 అంటే 3.5 రూపీస్ టార్గెట్ చేయొచ్చని నాకు ఈ ఫిబొనాసీ లెవెల్స్ ద్వారా నాకు క్లియర్గా అర్థమైంది. నేను అప్పుడు ఏం చేస్తాను, స్టాప్ లాస్ స్కాల్పింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సపోర్ట్ ఎక్కడుంది, రీసెంట్ సపోర్ట్ ఎక్కడుంది, ఎక్కడైతే మన సపోర్ట్ కొంచెం సేఫ్గా ఉంటుందో అక్కడ ప్లేస్ చేసుకుని నేను నెక్స్ట్ లెవెల్ ఏది అప్ సైడ్ మూమెంట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది 61.8 దానికి టార్గెట్ చేస్తాను. ఓకే ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్కాల్పింగ్. 5 మినిట్స్కి 3 మినిట్స్కి వెళ్ళేటప్పటికి ఇంకా పవర్ఫుల్ మూవ్స్ ఉంటాయి. అంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అది ఆల్రెడీ మీకు నిన్న వీడియోలో పార్ట్ 1లో చెప్పాను. ఓకే సో ఈ ఫిబొనాసీ లెవెల్స్ యూజ్ చేస్తే మనం ఏం చేస్తామంటే మనం బేసిక్గా ఫిబొనాసీ లెవెల్స్లో ఉన్నప్పుడు ఇలాగా ఉంది కదా ప్రైస్, ఇవ్వండి ఈ పోర్షన్ని మనం టార్గెట్ చేస్తాం. ఓకే ఏది ఎందుకు అంటే మనకు ఫిబొనాసీ లెవెల్స్ క్లియర్గా హారిజాంటల్గా రెసిస్టెన్స్ ఏంటి అనేది చూపిస్తాడు, అవును కదా. ఇది 78 ఉండొచ్చు, ఇది 61.8 ఉండొచ్చు, ఇది 50% ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కడ ప్రైస్ రివర్స్ అవుతుంది అనేది తెలుసుకున్నప్పుడు అక్కడికి టార్గెట్ చేయొచ్చు కదా. సో టార్గెట్ చేసినప్పుడు మనం ఆ పోర్షన్లో మనం స్కాల్పింగ్ అనేది చేయొచ్చు. అంటే ఈజీగా 1 రూపాయి నుంచి 5 రూపాయలు మనము ఒక చిన్న స్టాక్లో, అంటే అట్లీస్ట్ యావరేజ్గా చూసుకున్న 350 రూపీస్ నుంచి 500 ఉన్న స్టాక్లో మనం ట్రేడ్ చేయొచ్చు. 1000 అబోవ్ ఉందనుకోండి, అందుట్లో ఒక 10 రూపాయల నుంచి 15 రూపాయలు మనము స్టాక్ని స్కాల్పింగ్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫిబొనాసీ లెవెల్స్లో కూడా 2 లెవెల్స్ అంటే 2 లెవెల్స్కి చాలా ప్రాధాన్యత ఉంది. అదేంటంటే 38.2 ఒకటి, ఓకే రెండోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది 61.8. ఈ 2 గోల్డెన్ లెవెల్స్ అంటారు. ఓకే ఎందుకంటే మోస్ట్లీ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అంటే డైలీ టైం ఫ్రేమ్లో కానీ వీక్లీ టైం ఫ్రేమ్లో కానీ ఇలాంటి చోట్ల నుంచే రీట్రేస్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. చాలామంది గమనించరు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ వాటెవర్ లార్జ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్స్కి చాలా వాల్యూ ఇస్తారు. ఓకే అండ్ మనం ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలాగా మనము ఫిబొనాసీ లెవెల్స్ యూజ్ చేసి మనం ట్రేడ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు క్విక్గా ఒక 5 చార్ట్స్ మీద డైరెక్ట్ ఎగ్జాంపుల్సే చూపిస్తాను. నేను ఏషియన్ పెయింట్స్ మీద ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే సో నేను ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను కదా. 15 మినిట్స్ ఎందుకు పెడతానంటే మీలో ఎవరన్నా బాగా కొత్తగా ఉన్నోళ్ళు, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నా, కొత్తగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కొంచెం సేఫ్ అనమాట. ఓకే వాలటాలిటీ అనేది 15 మినిట్స్లో బెటర్గా ఉంటుంది 5 మినిట్స్ 10 మినిట్స్ 3 మినిట్స్ కన్నా. 2 మినిట్స్ అనేది హైలీ ప్రొఫెషనల్సే చేయాల్సిన టైం ఫ్రేమ్. కొత్త వాళ్ళు ఆడుకుంటాక అంత కష్టంగా ఉంటుంది అనమాట, చాలా అంత ఈజీ కాదు. ఓకే సో నేను ఇప్పుడు 5 మినిట్స్లోకి వెళ్ళిపోయా. ఓకేనా
సో 5 మినిట్స్లోకి వెళ్తే మీరు చూడండి ఎంత వాలటాలిటీ ఉందో. అంటే ప్రైస్ ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇలా ఉంటే మనం అసలు ట్రేడ్ చేయగలమా ఈ పోర్షన్లో? ఇంపాసిబుల్ కదా. స్టాప్ లాస్ అసలు ఎక్కడ పెడతాం? అసలు అయినా సరే ఎక్కడ ట్రేడ్ చేస్తాం? వాడు సింపుల్గా అక్కడే ట్రేడ్ అవుతున్నాడు. అంటే ప్రైస్ యాక్షన్ మనకు తెలుస్తుంది క్లియర్గా, అక్కడ ట్రెండ్ లేదని. సో వెన్ దెర్ ఈజ్ నో ట్రెండ్ వీ డోంట్ ట్రేడ్. అసలు ట్రెండ్ లేని చోట మనం ట్రేడ్ చెయ్యం. అది చాలా ఇంపార్టెంట్. నేను ట్రెండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇందాక చెప్పాను, మూవింగ్ యావరేజెస్ ప్లేస్ చేసుకుని కదా. బట్ మనం ఫాలో అయ్యేది ఇక్కడ ఫిబొనాసీ లెవెల్స్ కాబట్టి మనకి అక్కడ కూడా ఫిబొనాసీ లెవెల్స్లో కూడా ట్రెండ్ అనేది ఎయిదర్ డౌన్ ట్రెండ్ అన్నా ఉండాలి లేదా అప్ ట్రెండ్ అన్నా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉన్నప్పుడే మనం ఫిబొనాసీ లెవెల్స్ కూడా డ్రా చేస్తాం. ఇక్కడ నుంచి ఈ లెవెల్కి డ్రా చేస్తాం. అప్పుడు వాడు మనకి లెవెల్స్ ఇస్తాడు. ఆ లెవెల్స్లో మనము ప్రైస్ ఏదైనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ట్రేడ్ అవుతున్నప్పుడు మనం అది స్కాల్పింగ్ అనేది చేస్తాం. ఓకే, సో లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేసాడు మనకు అర్థం అవుతుంది కదా ప్రైస్ అనేది. సో ఫిబొనాసీ లెవెల్స్తో మనకి సపోర్ట్లు దొరుకుతాయి, రెసిస్టెన్స్ రెండు ఉంటాయి అన్నమాట, అడ్వాంటేజ్. ఓకే, వీళ్ళు ఒకే ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. యాక్చువల్గా నేను ఏషియన్ పెయింట్స్ ట్రేడ్ చేయను, బట్ సూపర్ ప్యాటర్న్. ఎవరైతే దీన్ని ఫాలో అవుతున్నారో కానీ రోజు క్లోజింగ్లో కనుక కొంటే వాడు ప్రాఫిట్లో ఉన్నాడు. మీరు గమనించారో లేదో, నేను అసలు ట్రేడ్ చేయట్లేదు. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను సరదాగా. ఇక్కడ కొన్నాడా నెక్స్ట్ రోజు ప్రాఫిట్లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్నా కూడా నెక్స్ట్ రోజు లైట్ ప్రాఫిట్తో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్నాడా ప్రాఫిట్. అసలు ఎవరు ఏషియన్ పెయింట్స్ ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళు భలే ఎంజాయ్ చేశారులే అందరూ. ఇదిగోండి ఇక్కడ చూడండి, మళ్ళీ క్లోజింగ్లో కొన్నాడా ఓపెనింగ్ ప్రాఫిట్, ఇక్కడ క్లోజింగ్లో కొన్నాడా లైట్ ప్రాఫిట్టే, అయినా సరే అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్. ఇక్కడ నుంచి ప్యాటర్న్ మారింది లైట్గా. యా, సో ఒక్కొక్క చార్ట్ మీద ఇలా ఉంటుంది అనమాట. ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము స్కాల్పింగ్ ఇంట్రాడేలో చేస్తాం కాబట్టి మనకి ఇంట్రాడేలో ప్రాపర్ ట్రెండ్ ఉండాలి. నేను అందు గురించి చార్ట్ తీసి ఇంకో చార్ట్ ఎందుకు పెడతానంటే, ట్రెండ్ లేదనుకోండి ఆ చార్ట్ని మనం అవాయిడ్ చేసేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ చార్ట్ నేను ఇప్పుడు ఫిబొనాసీ డ్రా చేశా. బట్ యూజ్ ఏంటి దీనివల్ల? మనం స్కాల్పింగ్ ఇంట్రాడేలో చేస్తాం, అవును కదా. ఇది ఇంకా క్లోజింగ్లో ఉంది. సో ఇక్కడ కాల్ తీసుకుంటే ఏమన్నా ఉందా మనకు అసలు? అందుగురించి 2 o'clock తర్వాత మీరు అవాయిడ్ చేసేయచ్చు అసలు ట్రేడ్. స్కాల్పింగ్ విత్ ఫిబొనాసీ అనేది 2 తర్వాత అవాయిడ్ చేసేయండి. 1:30 మ్యాక్స్, 1:30 క్లోజింగ్ అనమాట. 1:30 బిఫోరే మనకి ట్రేడ్ అయిపోవాలి. 1:30 తర్వాత మనకి ఇంకెలా ఉంటుందంటే ఎయిదర్ అక్కడే బేస్ క్రియేట్ చేస్తాడు, నెక్స్ట్ రోజు మూమెంట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీరు మొన్న ఫ్రైడే చూస్తే ఇక్కడ దొరికాడు చూడండి. ఇప్పుడు మనకి ఇది వర్కౌట్ అవుతుంది చూడండి క్లియర్గా. సో నేను ఇప్పుడు స్వింగ్ హై నుంచి స్వింగ్ లో తీసుకున్నాను కదా. ఇక్కడ రీసెంట్గా అంటే ఆ రోజు అంటే లాస్ట్ ఫ్రైడే రోజున లో నుంచి హై తీసుకున్నాను. ఎప్పుడు నాకు రీట్రేస్మెంట్ అనేది ఇక్కడ తెలిసిన తర్వాత, కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే ఫిబొనాసీ లెవెల్స్ డ్రా చేశా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి? ఇది అనమాట పర్ఫెక్ట్ స్కాల్పింగ్ ఉపయోగపడి ట్రేడ్. ఇప్పుడు నేను స్టాప్ లాస్ వెంటనే మనం చాలా తక్కువ తీసుకోవాలని చెప్పాను కదా, ₹1 ₹2 మ్యాక్స్. ఓకే, ఒక ₹2 తీసుకుంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ 737 కదా, 739 పెట్టాం స్టాప్ లాస్. సో నేను మీకు ఏం చెప్పాను, 1:2 స్కాల్పింగ్లో 1:2 అంటే మనం ₹2 లాస్ అవుతున్నప్పుడు మనం ₹4 గెయిన్ చేయాలి, లేదా ₹5 మ్యాక్స్, అంతే. సో మన టార్గెట్ ఎంత అవుతుంది? ఆబ్వియస్గా 36, 35, 34, 33, రైట్. సో 33కి మనము ఇమీడియట్ ఎంట్రీ కనుక తీసుకుంటే, ఎగ్జాక్ట్గా కనుక ఇక్కడ ఈ లెవెల్లో తీసుకుంటే, ఇదిగోండి ఈ పోర్షన్ అనుకుందాం. ఓకే, సో ఈ పోర్షన్లో కనుక మన ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ ఆబ్వియస్గా ఎక్కడుంది? మామూలుగా అయితే మనం టార్గెట్ కోసం వెతుక్కుంటాం, బట్ ఫిబొనాసీ లెవెల్స్ మనము ఫాలో అవడం వల్ల ఇక్కడ మీకు అసలైన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇదే పాయింట్ గురించి నేను ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. మనం ఎంట్రీ తీసుకోగానే మన టార్గెట్ అనేది ఫిబొనాసీ లెవెల్సే చెప్తాయి. అంటే ఏంటి? వన్స్ రీట్రేస్ అయిన తర్వాత 100% నుంచి రీట్రేస్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 78.6 అనేది టార్గెట్ అవుతుంది. ఓకే, అంటే 730. మీరు 730 వరకు బ్లైండ్గా టార్గెట్ చేయొచ్చు. అంటే మనకు రఫ్గా ₹4 వచ్చింది. మీరు గమనిస్తే ఇక్కడ ఇదిగోండి ఈ పోర్షన్లో
₹4 వచ్చింది చూడండి. మనం ఎక్కడి నుంచి ట్రేడ్ చేసినా కూడా, ఫస్ట్ రెడ్ క్యాండిల్ తర్వాత ట్రేడ్ చేసినా కూడా మీకు రఫ్గా ₹4 కానీ ₹3.5 కానీ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, కానీ మన టార్గెట్ 78.6 కాదు, 78.6 దగ్గర బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన టార్గెట్ మనం ₹4 టార్గెట్ చేస్తాం. మనం ₹2 లాస్ అవుతున్నాం కాబట్టి, రిస్క్ ఇస్తున్నాం కాబట్టి ₹4 మన టార్గెట్ 1:2 స్కాల్పింగ్లో. ఓకే, మినిమం అనమాట నేను చెప్పింది. సో మన టార్గెట్ ఆబ్వియస్గా 78.6 కింద ఉంటుంది. ఓకే, సో ఇది మన టార్గెట్. ఓకే, కానీ నేనైతే ఏం చేస్తానంటే దీని మీద మూవింగ్ యావరేజెస్ కూడా ప్లేస్ చేసుకుని ఈ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అవుతున్నప్పుడు మన అసలు టార్గెట్ ఎప్పుడు ఏముంటుందంటే 61.8 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ ఆ రేంజ్ ఎగ్జాక్ట్ లెవెల్కి ప్రైస్ ఎవడో, ఎందుకంటే నెక్స్ట్ బై ఆర్డర్స్ ఉంటాయి కదా ఇక్కడ, వాడు కూడా కొంటాడు ఎవడో ఒకడు. సో అందు గురించి ఆ రేంజ్లో మనము టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం గనక 1:2 రేషియోలో కనుక ఫిక్స్ అయితే మనకి ఎప్పుడైతే మన టార్గెట్ వచ్చిందో అప్పుడు ఎగ్జిట్ అయిపోవడమే. సో ఇది ఈ రకంగా కూడా మనం 5 మినిట్స్ చార్ట్ మీద స్కాల్పింగ్ అనేది చేయొచ్చు. మనం ఇచ్చే టైం వల్ల ఏంటంటే ప్రాపర్ ఎంట్రీ తీసుకోవాలి. అంటే స్వింగ్లో స్వింగ్ హై మనం డ్రా చేయడానికి, ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేయడానికి మనకి ట్రెండ్ అనేది ఉండాలి. ట్రెండ్ లేనప్పుడు మనం ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేయలేం. మనం ఇక్కడ ట్రేడ్ చేసేది ఏంటి, రీట్రేస్మెంట్ని మనం ట్రేడ్ చేస్తున్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనం ఎప్పుడు కూడా ఆ రీట్రేస్మెంట్నే ట్రేడ్ చేస్తాం. అంటే ఒక ట్రెండ్ వెళ్తూ ఉంటుంది పైకి, మధ్యలో రీట్రేస్ అవుతాడు. అలాగే ఒకసారి కిందకి ప్రైస్ అనేది ఫాలో అయిన తర్వాత ఒకసారి బౌన్స్ అవుతాడు. మనం కిందకి ఫాలో అయిన ప్రైస్ మీద బౌన్స్ అవుతున్న ఏరియా మీదే మనం టార్గెట్ చేస్తాం. అలాగే ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు కిందకు ఒకసారి రీట్రేస్ అవుతాడు. ఫైనల్గా వాడు ట్రెండ్ ఎటుంటే అటే వెళ్ళిపోతాడు. బట్ మనం ఆ రీట్రేస్మెంట్ని ఫిబొనాచి లెవెల్స్ యూజ్ చేసి టార్గెట్ చేసి మనం ఆ ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫిబొనాచి లెవెల్స్ వల్ల మనకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది స్కాల్పింగ్లో. మనకి రెసిస్టెన్సెస్, సపోర్ట్స్ అనేది క్లియర్ కట్గా మనకి ఫిబొనాచి లెవెల్సే ఇస్తుంది అనమాట. సో ఇది టోటల్ కాన్సెప్ట్. మీరు నేను చెప్పిన వాట్ ఎవర్ ఈ థియరీని మీరు ఏ స్టాక్ మీదన్నా, ఇండెక్స్ మీదన్నా అప్లై చేస్తే, ట్రెండ్ ఉన్న చోట కనుక మీరు అప్లై చేస్తే ప్రతి చోట మీకు ఎగ్జాక్ట్గా 1:2 అనేది మనకి ఎక్కడన్నా ఏ స్టాక్ మీదన్నా మనకి వర్కౌట్ అవుతుంది. బట్ ట్రెండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ కూడా ఇదిగోండి, ఈ రీసెంట్ హై ఫిబొనాచి డ్రా చేసామా. నేనేం చెప్పాను మీతో, మన ఫస్ట్ టార్గెట్ 78.6, అది వాడు మనకి తెలియక ముందే రీట్రేస్మెంట్ అనేది వచ్చేస్తుంది, తెలీదు. సో 5 మినిట్స్ చార్ట్ వాళ్ళు 2 మినిట్స్కి వెళ్తే ఇంకా బెటర్ వ్యూ ఉంటుంది. బట్ మనం ఒక టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ అయితే మట్టికి మనం మార్చుకోకూడదు. ఓకే, సో ఇదిగోండి, ఇప్పుడు నేను 3 మినిట్స్ మీద చూపించాను కదా, నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి పెరుగుతాయి ఇక్కడ. బట్ ఇక్కడ మీరు ఈ క్యాండిల్ చూడగానే నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, హిండాల్కోలో రేపు పొద్దున్న 389 అనేది ఈజీ టార్గెట్, ₹1. కానీ ఓపెనింగే ఆ ప్రైస్ వచ్చేయచ్చు. ఎందుకు, ఎలా చెప్పాను? సింపుల్, ఈ పెద్ద క్యాండిల్ని చూసి, రెడ్ క్యాండిల్ని చూసి నేను చెప్పాను. సో రేపు మార్నింగే ఓపెనింగే 389 ఉండొచ్చు, లేదా ఓపెనింగ్ 390లో ఓపెన్ అయినా కూడా కిందకు వచ్చేస్తుంది. సో ఫిబొనాచి లెవెల్స్ నేను చూసి మార్నింగ్ కనుక ఆడి 390లో ఓపెన్ అయితే నేను వెంటనే షార్ట్ చేసేస్తాను. ఎక్కడికి? 389కి, ₹1. బట్ హెవీ క్వాంటిటీతో వెళ్ళొచ్చు అనమాట. ఓకే, వస్తే కొంచెం చిన్న బౌన్స్ పైకి వస్తాడు, వచ్చిన కిందకి ఇలాగా 389కి వచ్చేస్తాడు. 389 కనుక బ్రేక్ అయితే రేపు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 50%, 388. సో ఫిబొనాచి లెవెల్స్ అనేది మనము ఎక్కడన్నా కొంచెం చిన్న ట్రెండ్ ఉన్నా కూడా మీరు డ్రా చేసుకుని రీట్రేస్మెంట్ని ట్రేడ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ ఇండెక్స్ మీద కూడా చూపిస్తే మీకు ఇంకా అసలు డౌట్ ఉండదు. కానీ ఇండెక్స్ మీద ఉన్న వాల్టాలిటీ మనకు అలా ఎలా ఉండదో ఇప్పుడే చూద్దరు. కానీ చూడండి, రీసెంట్ హై, ఓకేనా, డ్రా చేసాం కదా. ఇప్పుడు మీకే మీ కళ్ళ ముందు కనబడుతుంది. మన స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోవచ్చు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్కాల్పింగ్లో 50-50 ఛాన్స్ ఉంటుంది. సో స్టాప్ లాస్ అనేది మీరు ఆ క్యాండిల్ పైన దగ్గరలో, అంటే రఫ్గా మీరు ఇప్పుడు 10 పాయింట్స్ తీసుకుంటున్నారు అనుకోండి స్టాప్ లాస్, మీ టార్గెట్ 10 పాయింట్స్ ఫస్ట్ ఉండాలి. టార్గెట్ కూడా 1:1 ఉంటుంది, లేదా 1:2 ఉంటుంది. స్కాల్పింగ్లో అంతకు మించి ఉండకూడదు. 1:1, 1:2,
1:3 స్కాల్పింగ్లో ఉండవు, మళ్ళీ చెప్తున్నా. సో 10 పాయింట్స్ మనము స్టాప్ లాస్ తీసుకున్నాం. ఇదిగోండి, యాక్చువల్గా కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు, ఎందుకు తెలుసా? ఇక్కడ రెసిస్టెన్స్లు ఉన్నాయి చూసారు కదా ఇక్కడ పైన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెట్టా, ఓకే, అంటే 20 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. నా టార్గెట్ ఏంటి? ఫస్ట్ టార్గెట్ 20 పాయింట్స్, అంతే కదా, 1:1కి. లేదు అంటే 40 పాయింట్స్. సో సే 15,755 నుంచి ఫస్ట్ టార్గెట్ ఏమైంది? నా ఫిబొనాసీ లెవెల్స్లో కూడా ఏం చెప్తుంది? 78.6 అనేది మన ఫస్ట్ టార్గెట్, టార్గెట్ 1. యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ చార్ట్ మీద చూపిస్తే ఈజీగా ఉంటుంది, బట్ రియల్ టైంలో చూపిస్తేనే అసలు పిక్చర్ ఉంటుంది. ఓకే, సో ఇది టార్గెట్ 1. సో నెక్స్ట్ టార్గెట్ నేను ఏం చెప్పాను? అసలైంది 61.8 గోల్డెన్ రేషియో. ఓకే, సో దీనికి మీరు టార్గెట్ చేసుకుంటే మీకు 2 ఫిక్స్ అయిపోయినాయి. చూడండి, 1:1 వర్కౌట్ అయింది, 1:2 కూడా వర్కౌట్ అయింది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే 20 పాయింట్స్ గాన్. ఇది మన స్టాప్ లాస్. ఇది ట్రేడ్ సెటప్ అనమాట. అంటే మన ఫిబొనాసీ డ్రా చేసుకుంటాం, మన రివర్సల్ ఎప్పుడైతే కనపడుతుందో ట్రెండ్లో అప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ట్రేడ్ అనేది యాక్చువల్గా మీరు ఈ పాయింట్ నేను ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తానంటే, రాంగ్ ట్రేడ్ ఏది, రైట్ ట్రేడ్ ఏది, ఓకేనా? ఇక్కడ నేను ఏదైతే చెప్పానో 78.6 అనేది అది రాంగ్ ట్రేడ్. ఎందుకంటే మనకి అప్పటికి ఎలా తెలుస్తుంది అసలు ఫస్ట్ థింగ్ తీసేసుకుందామని? ఇట్స్ నాట్ ఎ ట్రేడ్ కదా, అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు? ఒక సింగిల్ క్యాండిల్ని మనం చూసి ఇక్కడ ఎలాగ మనం షార్ట్ చేస్తాం సో షార్టింగ్ అనేది ఇదిగోండి ఇక్కడ వస్తుంది, సెకండ్ ఫాలో త్రూ. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ కూడా షార్ట్ చేసేయచ్చు కదా. మరి ఎందుకు షార్ట్ చేయలేదు? ఫాలో త్రూ లేదు. దాని తర్వాత క్యాండిల్ ఏమొచ్చింది? గ్రీన్ క్యాండిల్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అసలు మూమెంటే లేదు. ఇది చాలా చిన్న ట్రెండ్. సో చిన్న ట్రెండ్లో మనము ఆబ్వియస్గా స్కాల్పింగ్ అనేది చేయలేం. కొంచెం అట్లీస్ట్ ఒక స్మాల్ సైజ్ అన్నా ఉండాలి. సో రీజనబుల్ సైజ్ ఉండాలి. రీజనబుల్ సైజ్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో రీజనబుల్ సైజ్ ఉంది కాబట్టి మూమెంట్ వచ్చిన తర్వాత మనము ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మీరు 15,730 బ్రేక్ అయిందో ఇక్కడ, దిస్ ఈజ్ ద పాయింట్. ఇక్కడ మీరు షార్టింగ్ అనేది చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది ఏరియా, దిస్ ఈజ్ ద ఏరియా. అంటే రఫ్గా చూసిన ఆ ఏరియా ఏ ఏరియా అంటే 15,734 735 ఏరియాలో కనుక మనము షార్టింగ్ అనేది చేస్తే అది ట్రేడ్కి వాల్యూ ఉంటుంది. ఎందుకు? వాడు రీట్రేస్ అవుతున్నాడు, బట్ వాటి ట్రెండ్ అలాగే ఫాలో అవుతాడు అప్ సైడ్, బట్ రీట్రేస్ అవుతున్నాడు. ఆ రీట్రేస్ అయిన పాయింట్ని మనం క్యాష్ చేసుకుంటాం. ఎక్కడి వరకు చేసుకుంటాం? 61.8 రేంజ్ వరకు, అంటే ఆ రేషియో వరకు మనం ఆ చుట్టుపక్కల వరకే బుక్ చేసుకుంటాం. అంటే రఫ్గా మనకి ఎలా చూసినా కూడా ఒక 20-25 పాయింట్స్ అనేది మనం క్యాష్ చేసుకున్నాం కదా. సో 25 పాయింట్స్ క్యాష్ చేసుకున్నప్పుడు మీరు అడగొచ్చు, స్టాప్ లాస్ అనేది పెద్దదిగా ఉంది కదా. అందు గురించి ఇప్పుడు ఏం చేస్తాం? ఇందాక ట్రేడ్లో మనం ఎప్పుడైతే స్టాప్ లాస్ పెద్దది పెట్టుకున్నామో, ఇప్పుడు స్టాప్ లాస్ మనకి ఇంకా బెటర్గా ఉంటుంది. అది ఎలాగంటే, ఇక్కడ నేను మీకు నిన్న కూడా చూపించా. స్కాల్పింగ్ చేసినప్పుడు మనము ఒక క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మనం ఏ క్యాండిల్ యూజ్ చేసి అయితే మనం షార్టింగ్ చేసామో, ఏ క్యాండిల్ యూజ్ చేసి రీజన్గా తీసుకుని మనం బై చేసామో, అదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్. ఓకే, సో ఈ క్యాండిల్ బేస్ చేసుకుని మనము షార్ట్ చేస్తున్నాం కదా. సో ఆ క్యాండిల్ ముందు క్యాండిలే కొంచెం పైన, అదే స్టాప్ లాస్. సో ఇక్కడ స్టాప్ లాస్ ఎంత చిన్నదో చూడండి మీరు ఒకసారి, 6 పాయింట్స్, జస్ట్ 6 పాయింట్స్. సో వర్కౌట్ అయితే మనకి 25 పాయింట్స్ వస్తుంది, పోతే 6 పాయింట్సే పోతుంది. ఎందుకంటే వాడు ఏమాత్రం రివర్స్ అయినా కూడా మళ్ళీ అదే ట్రెండ్లో ఇంకొక 30 నుంచి 50 పాయింట్స్, అట్లీస్ట్ రఫ్లీ 30 to 40 పాయింట్స్ అనేది మూమెంట్ ఉంటుంది పైకి. మనం మళ్ళీ ఊరిని పోగొట్టుకోవడం ఎందుకు? అందు గురించి ఏ క్యాండిల్ని బేస్ చేసుకుని అయితే మనం షార్ట్ చేస్తున్నామో, ఆ క్యాండిల్ వెనకాల క్యాండిల్, అంటే ఆ ప్రీవియస్ క్యాండిల్ని కొంచెం పైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో ఇలా గనక మనం ప్యాటర్న్ ఫాలో అయ్యి 10 ట్రేడ్స్ తీసుకున్నా కూడా మనకి చాలా తక్కువ లాస్ వస్తుంది. 10 ట్రేడ్స్లో మనకి 5 క్లిక్ అయినా కూడా మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది. అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ కన్నా కూడా కొంచెం మార్జినల్ ప్రాఫిట్ అనేది ఉంటుంది.
ఓకే. సో బట్ అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ మనము స్కాల్పింగ్లో 6 అన్నా కూడా మనం విన్ అవుతాం అనమాట జనరల్గా. ఓకే, నేను చెప్పింది 1:1లో. 1:2 అయితే 5 ట్రేడ్స్ కూడా చాలు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ రీట్రేస్మెంట్ ఎలా అయింది, టార్గెట్ మనకి తర్వాతదంతా షో, ఇదంతా అనవసరం. నేను చెప్పింది ఈ పార్ట్ అంతా మనకు అనవసరం. మనకి ఎప్పుడైతే మన టార్గెట్ 61.8 కవర్ చేస్తాడో అక్కడతో డన్ డస్టెడ్ అయిపోయింది. ట్రేడ్ క్లోజ్, గాన్. ఇంక దాని తర్వాత వాడు కిందకి ఫాలో అవుతున్నాడు. నేను దాన్ని ఏమంటారు, స్టాప్ లాస్ని మూవ్ చేస్తాము. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ స్కాల్పింగ్లో అలాంటి సోద ఉండదు అనమాట. టార్గెట్ హిట్, డన్. స్టాప్ లాస్ హిట్, డన్. నెక్స్ట్ ట్రేడ్, నెక్స్ట్ సెటప్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫిబొనాసీ లెవెల్స్ యూజ్ చేసి మనము స్కాల్పింగ్ అనేది చేసే పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.